ఇన్ఫ్లుయెన్సర్ అంజలి గారు ఉన్నారు మనతో పాటు. నేను అంజలిని కాదండి, జూనియర్ త్రిషని. జూనియర్ త్రిషనా? ఏ వర్షం, నువ్వు ఇక్కడే పడుతున్నావా? అతను చోట కూడా పడుతున్నావా? ఇక్కడ పడి అక్కడ పడకపోతే అతను వర్షం లేదనుకుంటాడు, రాడు నా కోసం. అక్కడ కూడా ఒక్కరోవా. ఆయన ప్రపోజ్ చేస్తారు అంటే వర్షం మూవీలో ఇక త్రిషను ప్రభాసే ప్రపోజ్ చేస్తారు, కానీ త్రిష వెళ్ళి చేయదు కదా. అయితే మీ ఆయన ప్రభాస్ అయితే ఆయన డ్యూటీకి వెళ్లకుండా ఇంట్లో ఉన్న టైంలో ఎలా అంటే బయటికి వెళ్తూ ఉంటారా, ఇంట్లోనే ఉంటారా? ఒకసారి ఇక్కడ పక్కన ఎర్రగడ్డ వెళ్ళిసిరా అంటారు. వెళ్ళారా ఎప్పుడన్నా? ఫ్రూట్స్ కోసం వెళ్ళాను, బాగుంటాయి కదా అక్కడ. అంటే మీరు పని చేస్తుంది ఇళ్లలో పని, ఇలాంటి పని చేస్తున్నానంటే డాడీ లేడనే కదా అని మనసులో బాధ ఉంటుంది, చాలా బాధిస్తుంది. ఎలా చనిపోయారు ఐడియా ఉందా? ఊరేసుకొని చనిపోయారు. అంటే నైట్ అంతా ఆత్మస్వరూపం నేనున్నా కానీ నాకు తెలియదు. సరిపోదట నేనే డోర్ తీసాను. ఇప్పుడు అమ్మ పట్టించుకోదు, అసలు నన్ను సరిగా చూసుకోదు అని అంటున్నారు కదా, దేనికని? లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఆమెకి నేను ఇప్పటికీ నచ్చాను. మరి ఎట్లా ఎగ్జాక్ట్లీ ఎలాంటి మాటలను ఫేస్ చేశారు, ఎలా ఉంటుండే? ఇంట్లో ఎంత టార్చర్ పెడుతున్నా కూడా నాకు ఇండస్ట్రీ అంటే నాలాగా నలుగుతున్న అమ్మాయిలు బయటికి రావాలని చిన్న గోల్ తోనే స్టార్ట్ చేశాను. వెల్కమ్ టు ఫిల్మీ స్కూప్స్. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్ఫ్లుయెన్సర్ అంజలి గారు ఉన్నారు మనతో పాటు. హాయ్ అండి. నేను అంజలిని కాదండి, జూనియర్ త్రిషని. జూనియర్ త్రిషనా? సరే, మీ కంఫర్ట్ లోనే ఇంటర్వ్యూ చేద్దాము. అంటే నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ గానే మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూ పిలిచాను, అంటే మీ ఇన్స్టా ప్రొఫైల్ మీ ఫాలోయింగ్ చూసి. సో మీ కంఫర్ట్ లోనే చేద్దాము. జూనియర్ త్రిష అంటున్నారు కాబట్టి ఫస్ట్ డైలాగ్ తోనే స్టార్ట్ చేద్దాం. వర్షం మూవీలో చెప్తాను. ఏ వర్షం, నువ్వు ఇక్కడే పడుతున్నావా? అతను చోట కూడా పడుతున్నావా? ఇక్కడ పడి అక్కడ పడకపోతే అతను వర్షం లేదనుకుంటాడు, రాడు నా కోసం. అక్కడ కూడా ఒక్కరోవా. ఫ్యాన్స్ ఎవరు నన్ను అయితే తిట్టుకోకండి ప్లీజ్. ఏంటి మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మరి ఇన్స్టాగ్రామ్ ఎలా స్టార్ట్ చేశారు? రీల్స్ ఎలా చేస్తున్నారు? నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం, యాక్టింగ్ చేయడం ఇష్టం, కానీ వెళ్ళాలని కోరిక, ఎలా వెళ్ళాలో అర్థం కాల. అందుకని రీల్స్ స్టార్ట్ చేశాను, కానీ దాంట్లో కూడా అంతగా ఎవరు ఎంకరేజ్ చేయకపోవడంతో స్టాప్ అయిపోయాను. కానీ మళ్ళీ ఎందుకో మధ్యలో ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసా. ఇంట్లో ఎంత టార్చర్ పెడుతున్నా కూడా నాకు ఇండస్ట్రీకి వెళ్ళాలి అనేది నా కోరిక, కాబట్టి అసలు అదే పిచ్చిలో నేను బ్రతుకుతున్నట్టే ఉంది. ఇండస్ట్రీకి మరి ఇప్పుడు ఏమన్నా త్రిష గారు కదా, ఓకే, ఇండస్ట్రీకి మరి త్రిష గారు లాగా ఎంట్రీ ఇద్దాం అనుకుంటున్నారా? అంత గొప్పగా వెళ్ళకపోయినా మామూలుగా అయినా నాకు మూవీలో వెళ్ళాలని కోరిక. మూవీస్ లో వెళ్ళాలి, యాక్టింగ్ చేయాలని కోరిక. ఓకే, ఇప్పుడు మీరు మ్యారీడ్ కదండి. మ్యారీడ్ అంటే లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్, ఓకే. లవ్ కూడానా? ఎన్ని ఇయర్స్? 1 year లవ్ చేశాను. 1 year లవ్ చేశారు, నెక్స్ట్ పెళ్లి చేసుకున్నారు. ఫస్ట్ ఆయన ప్రపోజల్ మీరు? ఆయనే ప్రపోజ్ చేశారు. ఆయన ప్రపోజ్ చేస్తారు, మీరు ఓకే చెప్పేస్తారు. అంటే వర్షం మూవీలో ఇక త్రిషను ప్రభాసే ప్రపోజ్ చేస్తారు, కానీ త్రిష వెళ్ళి చేయదు కదా. రియల్ లైఫ్ లో కూడా అలా ఉంది, అందుకని ఆ పేరు పెట్టుకున్నాను. ఓకే, అయితే మీ ఆయన ప్రభాస్ అయితే. ఓకే, సో ఇప్పుడు రీల్స్ చేయడం ఇంట్లో నచ్చపోయినా చేస్తూ ఉన్నారు. మీకు కిడ్స్ కూడా ఉన్నారా? ఉన్నారు, 2 బాబులు. 2 బాబులు. మీరు వర్క్ చేసేది ఏంటి, అంటే మీ ప్రొఫెషన్ ఏంటి? మామూలుగా కుకింగ్ చేస్తాను అంతే, ఎక్కడికి వెళ్ళను ఇక. ఓకే, అంటే ఏం చదువుకున్నారు? 10th అయిపోయింది. 10th అయిపోయింది. సడన్ గా ఇంగ్లీష్ మాట్లాడితే ఏంటో పరిస్థితి మరి? అర్థమైతుంది, రిప్లై అర్థమైతే ఇస్తాను తెలుగులో, కానీ ఇంగ్లీష్ లో అయితే మాట్లాడను. నాకు తెలుగు మీడియం చదివించారు, నాన్న చిన్నప్పుడే చనిపోయారు. నాకు అసలు ఆయన్ని నా అదృష్టం నేను చూడలేదు. అలా నేనేమో అతను పోయాక అమ్మకు నేను నచ్చకపోయినా
ఏదో పెంచినట్టుగా పెంచేసింది. నేనే హాస్టల్కి వెళ్ళి చదువుకున్నాను. కానీ ఆమెకి నేను ఇప్పటికీ నచ్చాను. అందుకనే నా సొంతంగా నేను ఏదోలా బయట రావాలి అంటే నాలాగా నలుగుతున్న అమ్మాయిలు బయటికి రావాలని చిన్న గోల్ తోనే స్టార్ట్ చేశాను రీల్ అని. అంటే డాడీ ఎలా ఉంటాడు ఏమో ఏంటి చూడలేదు అసలు? తెలియదు మ్యామ్. ఎలా చంపారు ఐడియా ఉందా? ఊరేసుకొని చనిపోయారు. చూ అతని పక్కన అంటే నేనంటే ఇష్టమట. నన్ను తీసుకెళ్ళి అతని పక్కన నేనే పండుకున్నానట నైట్. అతను అంటే నైట్ అంతా ఆత్మశివం నేనున్నా కానీ నాకు తెలియదు. నేనే డోర్ తీసానట. అంటే డోర్ కూడా తీయడానికి రా చిన్న పాపనట. సైగ చేసి ఇలా అయితే డోర్ వస్తుంది, లేకపోతే ఇల్లు పగలగొట్టాల్సి వస్తుందని చెప్పేసరికి అర్థం చేసుకొని తీసాను చాలాసేపటి తర్వాత. అప్పటి వరకు తీయలేదట. కిటికీల నుంచి చూస్తే డాడీ అది అంతకు మించి నాకేం తెలియదు. ఎవరైనా అంటుంటారు డాడీ ఉంటే చాలా మరిసిపోయాడు అని, కానీ తెలియదు నాకు. ఫోటో చూడాలని చాలా అడిగా, ఎంక్వైరీ చేసి, కానీ ఇక్కడ దొరకలా. అంటే మీరు చిన్నతనంలోనే డాడీ ఇప్పుడు డోర్ లాక్ చేసేసి ఆయన మీరు పక్కన ఉండగానే ఊరేసుకున్నాడు ఆయన, కానీ మీకు తెలియదు? తెలియదు. చిన్న పాప అన్నట్టు తెలియదు. మా అన్నని పిలుపుకు నాకు నేను నోచుకోలా. ఎవరైనా నాన్నని పిలిస్తే నాకు ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది. చూడలేదు అతన్ని. ఇప్పుడు మీ భర్త వచ్చాడు కదా, అంటే ఆ ప్లేస్ తీసుకున్న పర్సనే కదా, ఎలా ఎలా చూసుకుంటాడు ఆయన? అతన్ని డాడీ అని పిలుస్తారు, పలుకుతారు. ఏమన్నారు డాడీ అని అంట. పిల్లల్ని అన్నాను కానీ మా ఆయన్ని అంట, మా హస్బెండ్ ని డాడీ అంట. ఏమన్నాడు బావాని తక్కువ అంట, కానీ డాడీ అని ఎక్కువ అంట. అంటే అంటే ఆ ప్లేస్ ని నిజంగానే ఇప్పుడు డాడీ లేకుండా ఆ ప్రేమ లేకుండా పెరగడం అంటే కూడా చాలా కష్టము. ఇంకొకటి సొసైటీలో కొన్ని మాటల్ని వినుకుంటా బతకడం కూడా చాలా కష్టము. ఇంకా పెళ్లి అయింది కాబట్టి వచ్చిన మొగుడే అన్ని అనుకుంటారు కాబట్టి, ఇప్పుడు మీ భర్తతోని అంటే ఆ బాండింగ్ గాని ఎలా ఉంటది మీకు? బాగానే ఉంటది, ఏం ప్రాబ్లం ఉండదు. అమ్మ వాళ్ళంత పట్టించుకోరు. మా ఆయనతోనే ఉంటా. మా ఆయనకు కూడా అంటే పిల్లలు ఊకే ఎప్పుడైనా అమ్మమ్మ కావాలి అని అడగకండి, ఆమెను బాధ పెట్టకండి. వాళ్ళ మమ్మీ ఆమెను పట్టించుకోకపోతే ఈమె తప్పు కాదు కదా, వదిలేసేయండి అంటారు. అది నాకు బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. కానీ అతని ముందు ఏడుస్తే అతను బాధపడతాడు, నేను సైలెంట్ గా ఏడుస్తాను, తెలియనివ్వను ఎప్పుడు. ఇప్పుడు అమ్మ పట్టించుకోదు, అసలు నన్ను సరిగా చూసుకోదు అని అంటున్నారు కదా, దేనికని? లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారని పట్టించుకోదు? పట్టించుకోదు. అంటే ఇప్పటికి కూడా మాట్లాడదా? మాట్లాడతారు, ఏదో మాట్లాడాల్సి ఏదైనా ఫంక్షన్ ఇట్లా జరిగినా వెళ్ళరు, మేము వెళ్ళాం. ఏదో పిలుస్తున్నట్టుగా పిలుస్తారు. ఈ రోజు ఫంక్షన్ అయితే ఈ రోజు చెప్తారు, వారం ముందు నెల ముందు అట్లా చెప్పారు. సడన్ గా చెప్తే డ్యూటీలో నాకు కూడా లీవ్ ఉండదని నేను వెళ్ళాను. మరి ఇప్పుడు అమ్మకి నచ్చకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు మ్యారేజ్ ఎట్లయింది మరి? మా అత్తయ్య వాళ్ళు చేశారు. మా అత్తయ్య వాళ్ళకి ఇష్టమే, నేను చాలా ఇష్టం వాళ్ళకి. వాళ్ళకు నా వల్ల ఏ ప్రాబ్లం ఉండదు, కూతురు లాగానే చూసుకుంటారు వాళ్ళు. కానీ అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు. అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు మీరంటే? అందుకని నాకు ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే నేను మా సొంత ఊరికి వెళ్ళేసి అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వస్తాను. ఓకే. ఇప్పుడు డాడీ ఊరేసుకొని చనిపోయింది కదా, అంటే మీ చిన్నతనంలో మీకు తెలియదు ఎందుకు చనిపోయింది అనేది, మాట అనేది ఉంటది కదా, చెప్తూ ఉంటారు కదా, ఎందుకంట? గొడవ, ఐ మీన్ తాతయ్య వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు, అమ్మ అక్కడ డెలివరీకి వెళ్ళిందట. అప్పుడు డాడీ ఏదో కోపంలో అమ్మని ఏదో కొట్టారని మా మామయ్య వాళ్ళు డాడీని, మా అమ్మయ్యను తాతయ్యను కొట్టారట. నన్ను కొడతావా అని కోపంలో ఊరేసుకున్నాడట అని చెప్పడం విన్నాను. అంతకుమించి నాకు తెలియదు. ఎవరినైనా అడుగుతా మా డాడీ ఎలా చనిపోయారు కనీసానికి నాకు చెప్పొచ్చు కదా, నేను కూడా తెలుసుకుంటా అంటే అప్పుడు చెప్తారు. మా అంటే వాళ్ళ అక్కలు ఉంటారు, చెల్లెలు ఉంటారుగా, మా అత్తలు, అత్తే వాళ్ళు ఉంటారుగా, మేనత్తలు, వాళ్ళు చెప్పారు. అప్పుడు ఇక చేసేది ఏముంది, తాతయ్యని ఏమంటావు, పోయి గొడవ పడితే వస్తారా అని
ఇక అంతే కామన్ గా పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటా. మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నాకు 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇక్కడే ఉంటున్నారా హైదరాబాద్? హైదరాబాద్ లోనే ఉంటాను. ఓకే, ఫ్యామిలీస్ అంతా ఎలా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని? నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎప్పుడు అయినా ఆస్తి లేదని బాధ పెడుతుంటారు, కాబట్టి వెళ్ళడం మానేసా. ఉండి వెళ్ళడం మొత్తానికి మానేసా. రీసెంట్ గా అసలు వెళ్ళట్లేను. ఇక 2 years నుంచి వాళ్ళ మొఖం చూడట్లేను, మాట్లాడడం వెళ్ళడం అలాంటిది ఏం లేదు. అంతకు ముందు అప్పుడప్పుడు దూరంగానైనా వెళ్ళేసి వచ్చేదాన్ని, కానీ ఇప్పుడు అసలు వెళ్ళట్లేదు. ఇలా బాధ పెడుతున్నారని, ఇక్కడ డాడీ లేడని బాధ, ఈ బాధ అంతా ఎందుకు నాకని మొత్తానికి మానేసా. అంటే ఆస్తి కోసము మిమ్మల్ని ఇట్లా? ఆస్తి కోసమే బాధపడుతున్నారు. అంటే డబ్బు లేదు మీ దగ్గర? డబ్బు లేదు, ఆస్తి లేదని వాళ్ళ దగ్గర ఉందని. వాళ్ళు నాకేం పెట్టారు, ఎప్పుడైనా హెల్ప్ చేయమన్నా అడగమన్నా. ఒకసారి మా ఆయనకి హెల్త్ బాగలేదు, అప్పుడు అడిగినా కూడా ఎవరు హెల్ప్ చేయలేదు. మా బాబుకు బాగలేనప్పుడు కూడా ఎవరు హెల్ప్ చేయాల. మా అత్తయ్య వాళ్ళ ఊరు నుంచే తెచ్చానని డబ్బులు అక్కడే కట్టేశా. కాబట్టి నేను కూడా అనుకున్నాయిగా, వీళ్ళు కామెంట్ చేయడానికే ముందుకు వస్తారు, హెల్ప్ చేయడానికి రాదు. అలాంటప్పుడు వీళ్ళతో నాకెందుకు అవసరమా అని నేనే ఇక మాట్లాడడం మానేసా. నాకెందుకు బెటర్ అనిపించింది. అక్కడ ఫోన్ చేస్తే ఎవరైనా అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేస్తే ఏడుస్తారు కదా, నేను అమ్మకు ఫోన్ చేస్తేనే ఏడవాల్సి వస్తుంది. అందుకని అత్తయ్యకే ఫోన్ చేయడం బెటర్ అనిపిస్తుంది, అందుకని ఫోన్ చేయడం మానేసా. ఇప్పుడు అంటే మీరు పని చేస్తుంది ఇళ్లలో పని? ఎక్కడికి వెళ్ళను మ్యామ్, ఒకే చోట వాళ్ళకే చూసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా అంతే. ఇక ఇద్దరం, మా హస్బెండ్ కూడా నా దగ్గర, ఇద్దరం ఒకే చోట. ఓకే. ఇప్పుడు బాధపడుతున్నారా? చదువుకుని ఉంటే బాగుండు, ఏదో ఒక ఉద్యోగం చేస్తుండే. మస్తు బాధపడతా. మా డాడీ ఉంటే చదువుకొని పెళ్లి చేసుకోకపోయినా లేటుగా అయినా చేసుకునేదాన్ని, నా కాళ్ళ మీద నేను బ్రతికేదాన్ని, జాబ్ చేసేదాన్ని. ఇలాంటి పని చేస్తున్నానంటే డాడీ లేడనే కదా అని మనసులో బాధ ఉంటుంది, చాలా బాధిస్తుంది. ఎవరైనా వాళ్ళు వంట చేసి నేను పెట్టేటప్పుడు వాళ్ళు వస్తున్నా, నేను ఇలా వచ్చేదాన్ని, నాకెవరో చేసి పెట్టి నేను ఈ స్థాయిలో ఉన్నా, వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారని కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ చేసేది ఏం లేదు. నా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళనైనా నేను అనుకున్న లాగా వాళ్ళు బ్రతికితే చాలని వాళ్ళ కోసం చాలా చేస్తున్నా. భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు, వాళ్ళ కోసం చేస్తున్నా. నా లైఫ్ వాళ్ళకి ఇస్తా. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఏం చదువుతున్నారు? చిన్న బాబు 2nd క్లాస్, పెద్ద బాబు 4th, ఇప్పుడు వెళ్తే 5th. చిన్నోడు కూడా 3rd వెళ్తే. అంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు మరి ఫ్యామిలీ? బాగానే ఉంది, అంత బాగానే ఉంది. బాగానే. ఓకే, అంటే పర్సనల్ గా నేను చూసింది ఏంటి అని అంటే, తనకి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉన్నారు, తను ఒక ఇన్ఫ్లుయెన్సర్, 1,00,000 ఫాలోవర్స్ ఉన్నారు, మంచి ఇన్ఫ్లుయెన్సర్. నెక్స్ట్ ఏంటంటే 10th క్లాస్ వరకే చదివింది, అది కూడా తెలుగు మీడియం. ఎవరైనా మెసేజ్లు పెడుతూ ఉంటారుగా, వాళ్ళకి ఎలా రిప్లై ఇస్తారు? మెసేజ్లు తెలుగు ఉంటే అయినా ఇంగ్లీషు ఉన్నా కూడా సూపర్, మంచిగా, బ్యూటిఫుల్ అవన్నీ అర్థమవుతాయి. కానీ ఎందుకు నెగిటివ్ కామెంట్స్ తక్కువ వస్తాయి, మంచిగానే వస్తుంది అన్ని. నాకు ఎవరైనా నెగిటివ్ కామెంట్ పెట్టినా నేను ఎమ్మటే వీడియో చేసి ఏడుస్తా. ఎందుకని నన్ను ఎందుకు అంత బాధకు పెడుతున్నా, నేనేమంటున్నా అని నాకు కూడా బాధేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో నేను వెళ్ళాల్సిన గమ్యానికి అయితే వెళ్ళలేను కదా, మెయిన్ కామెంట్ల వల్ల నేనెందుకు ఊర్లో తలదించుకోవాలని నాకు అనిపిస్తుంది. ఊర్లో కూడా చాలా మంది అంటారు ఎంత సంపాదిస్తుందో ఏందో ఇందులో అని, కానీ ఇన్స్టాలో అమౌంట్ రాదనే సంగతి తెలిసిన వాళ్ళకే తెలుసు, తెలియని వాళ్ళకి తెలియదు కదా. ఏదో రకరకాల మాటలు అంటారు, ఇక పట్టించుకోను అవన్నీ. నేను చేస్తే నాకు తగులుతుంది మ్యామ్, అంతే కదా. ఇక వాళ్ళు లోకులు కాకులు పట్టించుకోను నేను. మా డాడీ గురించి తప్ప ఎవ్వరి గురించి బాధపడను. ఓకే, మ్యారేజ్ అయ్యి 13 సంవత్సరాలు అవుతుంది కదా, అంటే ఈ లైఫ్ లో, అంటే ఈ జర్నీలో మంచి బెస్ట్ మెమరీస్ ఏమున్నాయి మీ హస్బెండ్ తోని? మా హస్బెండ్ తో నేను ఎక్కడికి వెళ్ళను. అతనితో ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళాం. ఊరికి వెళ్తే ఇంకా ఎలా, ఆయన పనిలో ఆయన ఉంటారు, నా పనిలో నేను ఉంటా. కానీ ఇక్కడ ఉంటేనే, కూరగాయలకి వెళ్తేనే మాత్రం ఇద్దరం ఫ్రీగా హ్యాపీగా ఉంటాం. కానీ చాలా బాగా చూసుకుంటాడు కదా, అందుకని బాధలన్నీ మర్చిపోతా. ఆయన ఎప్పుడైనా కోపంలో ఏమైనా అన్నా కూడా పట్టించుకున్నా, ఎందుకంటే మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉంటాడు కదా, కోపం వచ్చిందేమోలే అని నేనే బతిలాడతా. ఐ మీన్ అతనికి బుజ్జగించడం కూడా అంత రాదు, అయినా కూడా నేను పట్టించుకున్నా. నన్ను ఏమైనా అంటే కదా, ఎందుకు బాధ పెట్టాలని నాకు కూడా అనిపిస్తుంది. ఓకే, అంటే మీరు మీ బెస్ట్ మూమెంట్ ఏంటి అని అంటే మార్కెట్ కి తీసుకెళ్లడం ఆయనతో? అక్కడికి వెళ్తాం మేము, ఎక్కడికి వెళ్ళాం ఇక. అందుకని మళ్ళీ లేని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఓకే, గొడవలు ఏమైనా అవుతుంటాయా?
అయితే అప్పుడప్పుడు కామన్ గా నేనే చెప్తా, అంటే నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను నా ఫ్యామిలీతో ఉండేదాన్ని కదా, అనాథలాగా మిగిలానని నేనే ఏడుస్తా అప్పుడప్పుడు. వేరే వాళ్ళకి ఇచ్చి చేస్తుండే ఇంకేముంది, కానీ అట్లా ఆమె ఇష్టంతో చేసేది కదా. మీ మమ్మీ ఇష్టంతో చేసేదా? అప్పుడు ఆమెకి నచ్చిన, ఆమె ఇష్టంతో పెళ్లి చేసినప్పుడు ఆమె నన్ను పట్టించుకునేది కదా అని ఆ బాధ ఉండేది. అప్పుడప్పుడు అనిపించినప్పుడు అంటే ఇష్టపడ్డావు కదా, నువ్వు కూడా లవ్ చేసావు, ఆయన ఒక్కరిని ఎందుకు టార్గెట్ చేయడం? కానీ ఇక తర్వాత అనిపించినప్పుడు అంటాను, ఏమన్నాడు ఏమన్నాడు, సైలెంట్ గా వెళ్ళిపోతాడు, బాధ వేసిందేమో అనుకుంటాడు. అంటే ఇక చూస్తుంటాడు కదా బయట అమ్మ నాన్నలతో కలిసి ఉన్నాడు, అనిపించిందేమో. ఓకే, ఇప్పుడు మీ మమ్మీకి మీరు అంటే ఇష్టం ఉండదు, మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు అని అంటున్నారు. మరి మీ కిడ్స్ ఉన్నారు కదా, మీ పిల్లల్ని దగ్గర తీసుకుంటూ ఉంటదా? రారు, వెళ్తే పిల్లలు అక్కడికి వెళ్ళాలంటారు, మేము పంపించండి. పిల్లల్ని పంపించమంటారు, ఇక్కడికి వచ్చి వచ్చి చూస్తే వేరుంటది. ఇక్కడికి రారు, ఇవన్నీ అక్కడికి పంపించమంటే నేను పంపించను. పిల్లలు వెళ్ళంలే మమ్మీ వదిలేసేయని అంటారు. ఓకే, ఇప్పుడు మీ కుటుంబంలో మీ లైఫ్ లో మీరు ఏం నేర్చుకున్నారు? అంటే ఏం ఉంటే మనకు వాల్యూ ఉంటది అనుకున్నారు? డబ్బు ఉంటే ఉంటది మ్యామ్, ఏదైనా డబ్బు ఉంటేనే ఉంటది, లేకపోతే ఉండదు. నేనైతే డబ్బు కోసమే బాధపడ్డాను చాలా చోట్ల, కానీ మా హస్బెండ్ తో ఎప్పుడు నాకు ఇది కావాలి అది కావాలని అడగను. కానీ వేరే వాళ్ళు బాధ పెడుతున్నప్పుడు బాధపడతా, అతన్ని మాత్రం ఎప్పుడు నాకు ఇది కావాలి 100% ఇది ఉంటేనే నేను ఇంట్లో ఉంటాను, ఎప్పుడు బాధ పెట్టాను, మామూలుగానే ఉంటా అతనితో, ఎప్పుడు గొడవ పడను. ఓకే, డబ్బు గురించి అవమాన పడ్డాను నేను కొన్ని ఫంక్షన్స్ లలో వెళ్ళి కూడా అని అన్నారు కదా, మరి ఎట్లా ఎగ్జాక్ట్లీ ఎలాంటి మాటల్ని ఫేస్ చేశారు, ఎలా ఉంటుండే? అంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, చూడడానికి బాగానే ఉంటారు కానీ ఆ సీట్లు ఏం లేదు వాళ్ళకని కామెంట్ చేస్తారు కదా, అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. ఇక ఎందుకని నేను వెళ్ళడం మానేసా ఫంక్షన్లకి. ఇక మామూలుగా ఎక్కడికి వెళ్ళట్లేను, వెళ్తే అత్తయ్య దగ్గరికి వెళ్ళొస్తా అంతే, ఎక్కడికి వెళ్ళడం మొత్తానికి మానేసా, స్టాప్ చేసా మొత్తానికి. ఒంటరిగా ఉండడం నేర్చుకున్న, అలవాటు చేసుకున్నా, చాలా కష్టమైంది కానీ అదే బెటర్ అనిపించిన తర్వాత. ఒంటరిగా ఉండడం బెటర్. మరి వాళ్ళ దగ్గరికి పోయి మాటలు పడి మళ్ళీ వచ్చి బాధపడి నేను ఏడుచి తలనొప్పి తెచ్చుకోవడం కంటే ఇక్కడ ఉండి బెటర్ కదా అనిపించింది మ్యామ్. బాధపడ్డం ఎందుకు, వాళ్ళకి ఏమున్నా మనకు రాదు కదా, మాటలు వస్తాయి ఎందుకని అనిపించింది. ఇప్పుడు ఇప్పటిదాకా బాధలు మీ లైఫ్ స్ట్రగుల్స్ నే చెప్పారు కాబట్టి, ఇప్పుడు మీ అంటే మీకు బెస్ట్ మూమెంట్ అంటే మంచిగా నేను చాలా ఎంజాయ్ చేశాను, నేను ఒక దగ్గరికి వెళ్ళాను, లేదంటే ఒక పర్సన్ తో నేను మంచిగా ఉంటాను, ఫ్రెండ్ అయి ఉండొచ్చు, హస్బెండ్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఇలా ఏమైనా ఉన్నాయా జ్ఞాపకాలు? ఉంటాయి మ్యామ్. మా ఆయనతో ఎక్కడికైనా మ్యారేజ్ కి అంటే మా రిలేషన్ లో మ్యారేజ్ కి వెళ్తాం కదా, అప్పుడు ఇద్దరం కలిసి కొంచెం ప్రేమగా చూసుకుంటాడు. అంటే మా ఫ్యామిలీలో వచ్చింది మా భార్య అని, ఆయన నన్ను కొంచెం ఏంజల్ లాగా ఫీల్ అవ్వడం, అది నాకు చాలా ఓకే, అందంగా ఉంటా అని కొంచెం ఆయన గర్వపడుతూ ఉంటాడు కదా, అప్పుడు నాకు హ్యాపీగా. ఎంతైనా జూనియర్ త్రిష కదండి. అతను అలాగే కొంచెం ఎంజాయ్ చేస్తుంటాడు, మన భార్య అందంగా ఉంటది కానీ పొగరు ఉండదని ఆయనకి ఆ ఫీల్ ఉంటది చూడండి, అది నాకు హ్యాపీనెస్. హ్యాపీనెస్ కొన్ని మాట్లాడొచ్చు కదా ఇంగ్లీష్ లో. మీ పిల్లలు ఏమన్నా బుక్ తీసుకొని వచ్చి చెప్తుంటారు, అమ్మ ఇదేంటి ఇదేంటి అని అడుగుతుంటారు? అడుగుతారు, నాకు తెలిసినే చెప్తా, తెలియని నాకు తెలియదంట. అయితే సరే మమ్మీ అని అంటారు. ఇంకో అమ్మాయి ఉంటది మా ఇంటి పక్కనే, హాస్ని అని, తనను అడుగుతారు పోయి, చెప్తుందా? ఇంగ్లీష్ లో మాట్లాడదాం. సో బ్యూటిఫుల్ ఇలాంటివి వచ్చు మ్యామ్, ఇంకా ఎక్కువ అంటే రావు. నాకు ఇంగ్లీష్ మాట్లాడడం మాక్సిమం రాదు, ఎవరైనా మాట్లాడితే ఏమనిపిస్తుంది అంటే. 10th పాస్ అయ్యారా? పాస్ అయ్యా, మొత్తం అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి. మా ఆయననే రాపిచ్చారు నాకు ఎగ్జామ్ దగ్గర ఉండి, అంటే నా మ్యారేజ్ అయిన తర్వాతనే రాసా నేను 1 month స్కూల్ కూడా వెళ్ళాల, లాస్ట్ 2 అవి 45 రోజులు ట్యూషన్ స్టడీస్ అవర్ అవన్నీ వెళ్ళాలి, అయినా కూడా పాస్ అయ్యాను. గ్రేట్. బుక్స్ కూడా లేవు నా దగ్గర ఆ టైంలో ఎగ్జామ్ అప్పుడు, అంటే హాస్టల్లో అవి నేను లవ్ మ్యారేజ్ చేసుకుని ఇక్కడికి వచ్చేసా కదా, ఇక ఒక ఎగ్జామ్ కూడా రాయనని ఇక్కడే ఉండిపోయా. నేను ఒంగోలులో పెళ్లి చేసుకున్నప్పుడు ఒంగోలులో ఉన్నా కదా, అయితే ఒంగోలులో డ్యామ్ దగ్గర పెళ్లి జరిగింది, అక్కడే ఉన్నాను. తర్వాత వాళ్ళు మేడం వాళ్ళు స్కూల్ నుంచి ఫోన్ చేశారు, అందుకని అప్పుడు వచ్చేది రాసా అంతే. రీల్స్ లలో డైలాగ్స్ చెప్తూ ఉంటారు కదా, డైలాగ్స్ చెప్పడం కానీ అంటే అవన్నీ ఏంటి మీ పర్సనల్ లైఫ్ లో జరిగేటివి తీసుకొని చెప్తారా?
అంటే రియల్ లైఫ్ లో జరిగేటి కూడా చెప్తాను, బయట జరిగేటి బాధగున్న ఎవరైనా తీసుకొని. బాగా వైరల్ అయిన అది ఒకటి ఉంది కదా మీ ఇన్స్టాగ్రామ్ లో, బాగా వైరల్ అయినది ఏదన్నా ఉంటది కదా, ఒకసారి మళ్ళీ చెప్తారా? ఏమైనా గుర్తుందా మీకు? అంటే ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవుతానో కానో నాకు తెలియదు, కానీ మా ఊర్లో మాత్రం ఎప్పుడో ఫేమస్ అయిపోయా. రియల్ గా ఫేమస్ అయ్యాను. ఇప్పుడు వెళ్ళినా కూడా నువ్వు రీల్స్ చేస్తావా, లక్షలు వస్తాయా అంటారు. లక్షలు వస్తే ఆ జాబ్ ఎందుకు చేస్తాను, చిన్న జాబు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక కార్ వేసుకొని అయినా వస్తా కదా, లేకపోతే మీ ఎవరిదైనా పొలాలైనా కొంటా కదా. కొనట్లేనంటే రాదనే కదా అర్థం. కాబట్టి నువ్వు మాట్లాడడం మానేసి అని కోపంగా అంట. వాళ్ళు కోపం తెప్పించేటట్టే మాట్లాడతారు. లక్షలు వస్తే కార్ తీసుకుంటాం కదా మ్యామ్, ఖాళీగా ట్రైన్ కి ఎందుకు వెళ్తాం? ట్రైన్ కి వెళ్ళి అక్కడ ఆటో కోసం 1 గంట ఎందుకు నిలబడతాం? రావట్లనే కదా అర్థం, రాదనే కదా అర్థం. వాళ్ళతో మనకెందుకు. మరి వస్తాయా మరి లక్షలు? రావు మ్యామ్. ఏమొచ్చింది ఇన్స్టాగ్రామ్ నుంచి ఇప్పటిదాకా? నాకేం రాలే ఇన్స్టా నుంచి. నేనే ఆ ఇన్స్టాకి డబ్బులు కట్టాల్సి వస్తుంది. దేనికి? దానికి డాటాకి, బ్లూటిక్ కోసం. బ్లూటిక్ ఎందుకు? త్రిషాని కాదు, ఐడి బ్లాక్ అవుతుందని మెసేజ్ చాలా సార్లు వచ్చింది. అందుకని అంతమంది ఫాలోవర్స్ ఉన్నారని నేనే తీసుకున్న తర్వాత అమౌంట్ కట్టాల్సి వస్తుంది. అలా ఏముంటది, నాకు లేదు బ్లూటిక్. చాలా మంది అన్నారు నాకు తీసుకోం కాదని, కానీ నాకు తెలియదు. ఎంత కడుతున్నారు మంత్లీ? 639 రూపాయలు కడతారు మంత్ కి. బయటకు వెళ్ళినప్పుడు అంటే సమ్ ప్లేసెస్ కి వెళ్తూ ఉంటారు కదా, ఎక్కడన్నా తిరగడానికి, ఏదన్నా కమ్యూనికేషన్ అర్థం కాకపోవడము, భాష అర్థం కాకపోవడము, ఇలాంటివి ఏమైనా ఉంటాయా? అలా ఏం లేదు మ్యామ్. మా హస్బెండ్ తో వెళ్తా కదా, అతనికి అన్ని లాంగ్వేజెస్. అతనికి అన్ని అతను ఏం డ్యూటీ చేస్తుంటారు? డ్రైవర్ గా చేస్తున్నారు. ఓకే. తను ఏమన్నా ఇప్పుడు నీకు ఇన్స్టాకి మంత్లీ ఇంత కట్టాలి, నువ్వు ఇన్స్టా చేస్తున్నందుకు రూపాయి రావట్లే, బయటనేమో లక్షలు సంపాదిస్తుందని అనుకుంటున్నారు, ఎందుకు నాకు ఈ తలకాయ నొప్పి వద్దు అని ఇలాంటి మాటలు తిడుతూనే ఉంటారా? తిడతారు, మానేసే అని అంటారు. మళ్ళీ ఇన్ని రోజులు కష్టపడ్డావు కదా, మళ్ళీ మానేస్తే ఏడుస్తుందేమో అని సరే లేకపోని అని వదిలేస్తారు. ఓకే. డాన్స్ వీడియోలు కూడా చేస్తున్నారు, ఏంటి డాన్సరా? డాన్స్ అంటే ఇష్టం, అప్పుడప్పుడు ఫాలోవర్స్ కోసం చేస్తాను. ఫాలోవర్స్ కోసం అంటే డాన్స్ చేస్తే ఫాలోవర్స్ వస్తున్నారు? రావడం కాదు, ఊకే డైలాగులు చెప్పడం ఎందుకు, వాళ్ళకు కూడా డాన్స్ ఇష్టం ఉంటది చాలా మందికి. ఇప్పుడు నాకు డాన్స్ సాంగ్స్ అంటే ఇష్టం, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. ఇన్స్టాగ్రామ్ ఎవరు క్రియేట్ చేసుకోమన్నారు? ఎవరు చెప్పలేదు మ్యామ్, నేనే చేసుకున్నా. అంటే నాకు రీల్స్ చేయాలని అనిపించినప్పుడు నేను అడిగాను వేరే వాళ్ళని, రీల్ ఎలా చేయాలి, ఓన్ వాయిస్ ఎలా చేయాలని అడిగాను. కానీ ఇన్స్టా యాప్ నా దాంట్లో ఎప్పటి నుంచో ఉంది. మా హస్బెండ్ చూస్తూ ఉంటారు, నేను చూడను. అందులో నా ఫోన్ నేనే చూడాలని ఏముండదు. అంటే ఆయన ఫోన్ నేను చూస్తాను, నా ఫోన్ ఆయన చూస్తారు, అట్లా ఫ్రెండ్లీగా ఉంటాం. ఓకే. అంటే ఇప్పుడు కుకింగ్ చేస్తున్నారు కదా, అంటే ఒక ఇళ్లలో పని లాగానే అది, అంటే ఒక ఇంట్లో ఉంటూ ఫుడ్ వండుతూ వాళ్ళదంతా చూసుకుంటూ, ఎప్పుడన్నా కూరలు మంచిగా వండడము, కాంప్లిమెంట్ ఇవ్వడం ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఉంటాయి మ్యామ్. బాగుండుతారు అయితే? బాగానే చేస్తా. ఎప్పుడు వంకలు ఏం తీయరు. ఎప్పుడో ఒకసారి అమాస పున్నానికి ఉప్పు కొంచెం ఎక్కువ వేస్తా. ఏదైనా టెన్షన్ లో ఉంటా కదా, ఏదైనా ఇంట్లో టెన్షన్, పిల్లల టెన్షన్, ఏదో దాని వలన బాధ ఉంటే కొంచెం ఎక్కువ వేస్తా అంతే తప్ప అంతకు మించి ఎప్పుడు వంకలేం రాల. కొంచెం ఎక్కువ వేసేస్తారు అయితే? కొంచెం ఎక్కువ వేసేస్తా, లైట్ గా, మరీ ఓవర్ కాదు. వాళ్ళు కొంచెం చాలా తక్కువ తింటారు, కొంచెం ఎక్కువ వేసాను మనకు పర్ఫెక్ట్ ఉంటది. కానీ వాళ్ళకి డైలీ ఎన్ని వంటలు వండుతారు? 2 కూరలు, ఒక్కొక్క రోజు 3. వాళ్ళు ఎన్ని చెప్తే అన్ని చేస్తా. అంటే పొద్దున్న టిఫిన్ తో సహా? టిఫిన్ చేస్తా, అన్ని చేస్తా, A to Z. వాళ్ళ ఇంట్లోనే కదా, ఇక వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తా. ఇది చేయను అది చేయను అని అలాంటి రూల్స్ ఏమి ఉండవు, చేయమనే చేసేస్తా. ఇప్పుడు చేయమన్నది రాలేదు అనుకో, ఏంటి? నాకు వచ్చిన A to Z అన్ని వచ్చు వంటలు. అయితే ఏం చేస్తారు మంచిగా వండే వంట ఏంటి? వాళ్ళు అన్ని వచ్చు మ్యామ్, బిర్యానీ నుంచి పన్నీర్ కూర, అవన్నీ ఏ కూరలైనా చేస్తా. వాళ్ళు చెప్తారు కదా ఏ కూర చేయాలో అదే చేస్తా. మీరు వండే వంటలలో ఏ కూర మంచిగా చేస్తారు? మీ హస్బెండ్ ఏది ఇష్టపడి తింటారు? కూరలు అయితే అన్ని బాగా చేస్తా, కానీ చికెన్ మటన్ ఇష్టంగా తింటారు, పన్నీర్ కూర చాలా ఇష్టంగా తింటారు. ఓకే. అంటే కుకింగ్ ఎందుకు చూస్ చేసుకున్నారు మ్యామ్? ఇప్పుడు నేను బయటికి వెళ్ళి డ్యూటీ చేశాను అనుకో, పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు. అదే ఇద్దరం ఒక చోటు చేసుకున్నాం అనుకో, అతను ఉన్నప్పుడు నేను ఉండొచ్చు, లేకపోతే ఇద్దరం ఒకేసారి అయితే వెళ్ళలేం కదా, ఒకళ్ళు ఉన్నప్పుడు ఒకళ్ళు పోవచ్చు అని
ఆ డ్యూటీ అయితే బెటర్ అని పిల్లల్ని పెంచేదాకా ఎవరు హెల్ప్ తీసుకోవడానికి ఛాయిస్ లేదు మాకు. ఇటు మా అత్తయ్య వాళ్ళు రారు, అంటే వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఊర్లో ఉంటారు కదా, మా అమ్మ వాళ్ళు అసలే పట్టించుకోరు, ఇంకా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు. అందుకని మా ఆయన, నేనున్నప్పుడు మా ఆయన వెళ్తారు, మా ఆయన వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళం అయితే ఇంట్లో ఉంటాం కాబట్టి. ఓకే, ఎలా చూసుకుంటారు పిల్లల్ని? బాగా చూసుకుంటారు. మీ ఇద్దరులో ఎవరు ఇష్టం అంటే ఎవరు అంటారు? ఇద్దరిని ఇష్టపడతారు, అట్లేం ఉండదు, ఉమ్. ఇద్దరు ఇష్టమే. అంటే డాడీ ఫేవర్ గా ఎక్కువ అంటారు కదా పిల్లలంటే. డాడీ, కానీ ఆడపిల్లలకి డాడీ ఫేవర్, కానీ అబ్బాయిలే కదా ఇద్దరు, అమ్మనే ఇష్టపడతారు వాళ్ళు. ఓకే. అమ్మనే ఇష్టపడతారు. అయినా ఆయనకి కోపం రాదు, ఎందుకంటే నా పిల్లలే కదా, ఎందుకు అంత స్టైల్ చెప్తారనే ఫీలింగ్ ఉంటది ఆయనకి. ఇప్పుడు మా మమ్మీ అని అన్నారనుకో, మా ఆయన అంటాడు, అవునా మీ మమ్మీ కాకముందు నా భార్య ఆమె అంటాడు. ఆ ఆయన డ్యూటీకి వెళ్ళకుండా ఇంట్లో ఉన్న టైంలో ఎలా, అంటే బయటికి వెళ్తూ ఉంటారా, ఇంట్లోనే ఉంటారా? వెళ్ళరు మ్యామ్, ఊకే డ్యూటీలో ఉన్నప్పుడు డ్యూటీకి వెళ్తా కదా అని ఇంట్లో కాసేపు పిల్లలతో ఆడుకుంటారు, కాసేపు మేమిద్దరం మాట్లాడుకుంటాం, ఎందుకంటే ఎక్కువ మాట్లాడుకోం కదా. నేను ఆయన డ్యూటీలో లేకపోయినా నేను డ్యూటీలో ఉంటా కదా, ఇద్దరం మాక్సిమం మాట్లాడుకోం. నైట్ కూడా నేను ఒకసారి నిద్రపోయాక వస్తారు, డోర్ లాక్ వేసుకొని నిద్రపోతా, నేను వచ్చాక కాల్ చేస్తే లాక్ తీస్తా, కాబట్టి మాక్సిమం ఖాళీ టైంలో మాట్లాడుకుంటాం. 1/2 అవర్ కంటే ఎక్కువ మాట్లాడుకోకూడదు, గొడవలు అవుతాయి, కాబట్టి 1/2 అవర్ మాట్లాడుకుంటాం. గొడవలు ఎవరి వల్ల అవుతుంది ఎక్కువగా? ఎవరు వల్ల అంటే ఇక ఏదో ఒకటి ఫ్యామిలీలో అన్నప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, ఇది తీసుకుంటారు వాళ్ళు, అది తీసుకుంటారు వాళ్ళు, ఎవరో అది తీసుకుంటారు ఇది తీసుకుంటారు. ఇప్పుడు నేను ఉరికింది అనుకో, నేను పడ్డాను అనుకో, నా కాల్లో ఇరుగుతుంది, నన్ను ఎక్కడికి ఉరకమంటున్నా అని నేనంట. అట్లా కామెంట్ చేసుకుంటాం, కాసేపు సీరియస్ అవుతాం, కాసేపు జోక్, అని చెప్పేది ప్రతిదీ జోకేనా. ఓకే, ఒకవేళ చదువుకుని ఉంటే ఏమవుదాం అనుకుంటుండే మీరు? నేనా మ్యామ్, నాకు బ్లడ్ చూస్తే భయం, కానీ డాక్టర్ అవుదాం అనుకున్నా, కానీ నేను అదే క్వశ్చన్ అడిగేటప్పుడు అనుకున్నా, చిన్నప్పుడు అందరు డాక్టర్ ఇదే చెప్తారు, డాక్టర్ అంటారు, డాక్టర్ పోలీస్. కానీ బ్లడ్ చూస్తే చాలా భయపడతా, లేకపోతే టీచర్ అవుదాం, ఎందుకంటే పిల్లలు నాతో చాలా ఫ్రీగా ఉంటారు కదా. కానీ చాలా మంది అంటారు, నువ్వు టీచర్ అయితే పిల్లలు చదువుకోవడం మానేస్తారు, గారవం చేయడం నేర్చుకుంటారు అంటారు. ఇంకో ఆప్షన్ ఎందుకు అంటే? కొట్టడం రాదు నాకు, కొట్టడం కంటే ఎక్కువ ప్రేమగా నవ్వించడమే వచ్చు. నువ్వు సీరియస్ గా మాట్లాడడం చెప్పరేమో. క్యూట్ గా పిల్లలు కనబడితే చదవలేము, వాళ్ళకి చదువు చెప్పలేను, నేను ఎత్తుకొని తిరుగుతూనే ఉంటా. నాకు పిల్లలు ఎవరైనా అమ్మాయి చిన్న పాప కనబడ్డా కూడా, నేను ఒకసారి పని చేసినప్పుడు స్కూల్లో చేశాను, అక్కడ ఎవరైనా చిన్న పాప వచ్చింది అనుకో, నేను డ్యూటీ వదిలేస్తాయి. సార్ వాళ్ళు అంటారు, ఏం చెప్తారా పిల్లల్ని చూస్తారు, నీ పని ఇది కాదు అంటారు వాళ్ళు, అందుకని ఇది చేస్తున్నా అంట నేను, ఏమనకపోయేది వాళ్ళు. పిచ్చి బాగా ముదిరిందంట. ఒకసారి ఇక్కడ పక్కన ఎర్రగడ్డ వెళ్ళిసిరా అంటారు. వెళ్ళారా ఎప్పుడన్నా? జోక్ చేస్తారు మ్యామ్, వెళ్తానా నేను ఎందుకు వెళ్తా, నేను జోక్, పిల్లలంటే ఇష్టం నాకు, అంతే, ప్రేమ ఉంటది తప్ప ఎక్కడికి వెళ్ళాలి. ఎర్రగడ్డకు నేను వెళ్ళలేదు, ఫ్రూట్స్ కోసం వెళ్ళాను, బాగుంటాయి కదా అక్కడ. హీరో ఎవరు ఇష్టం మరి మీకు? ప్రభాస్ అంటేనే ఇష్టం, అంటే ఎవరు ఇష్టం ఉండరు మాక్సిమం, కానీ ఇప్పుడు త్రిషాని పేరు పెట్టుకున్నప్పుడు ప్రభాస్ ని ఇష్టపడాలి కదా, ఇష్టం లేదని చెప్పలేము, కానీ ఇష్టమే నాకు హీరోలు అంటే, కాకపోతే బయట అందరూ కామెంట్స్ ఇస్తారని చెప్పాను. ప్రభాస్ అంటే చాలా ఇష్టం అయితే. ఆయన తీసిన సినిమాలలో ఇష్టమైన సినిమా? అన్ని బాగుంటాయి, మాక్సిమం అన్ని చూస్తా. కానీ రియల్ గా కలిసిన హీరో అయితే నవీన్ చంద్ర గారు, చాలా దగ్గర నుంచి చూసి సార్ తో సెకండ్ ఫోటో దిగాను, చాలా హ్యాపీగా అనిపించింది. లైఫ్ లో నేను కలుస్తాను అనుకోలా, కానీ కలిశాను, నా జన్మ ధన్యమైపోయింది. నవీన్ చంద్ర గారిది Q&A ఉంది, ఈవిడ నాకు ముందు నుంచి పరిచయం, చాలా కష్టపడుతుంది, సరే ఇట్లా సరదాగా కల్పిద్దాం అన్నట్టుగా నేను తీసుకొచ్చాను. ఆ రోజు ఇంకేం చేసేసింది, మా ఇంట్లో నంబర్ సార్, మా ఆయనకు వీడియో కాల్ చేస్తా అన్నది, నేను మాట్లాడతాను అన్నది, సార్ వీడియో కాల్ చేయను, వీడియో కాల్ చేసి మరి పిల్లలతో వాళ్ళ ఆయనతో మాట్లాడింది. కానీ ఆయన మనకి టైం ఇవ్వడం, అది గొప్పతనం అని నేను అంటాను. సో సార్ చాలా గొప్పవారు నేను అంటున్నా కదా సార్, అంటే
మూవీలు తీసే వాళ్ళు చాలా మందికి మనసు లేదంటారు, కానీ సార్ లేట్ గా వచ్చారని ఎన్నిసార్లు సారీ చెప్పారు. ఫిదా అయిపోయాను నేను. అసలు నేను హీరోలను ఇష్టపడను మాక్సిమం. అప్పుడు రియల్ గా చూసాక అప్పుడు అసలు సార్ ని ఇష్టపడాలి నేను, అంత అయిపోయా. అప్పటి నుంచి హీరోలని ఇష్టపడొచ్చు అని అనిపించింది. అంతకుముందు ఇష్టం లేదు. నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నాకు ఏ హీరో అంటే ఇష్టం. హీరోయిన్ ఎవరు ఇష్టం మరి? క్రిషన్ ఇంకా ఎవరో ఇష్టపడను. ఎందుకంటే తనలాగా నేను ఉంటా కాబట్టి కొంచెం చూడడానికి త్రిష గారు అంటేనే ఇష్టం. త్రిష గారి లాగా మీరు ఉంటారని ఎవరు చెప్పారు మీకు? చాలా మంది చెప్పారు. చాలా మంది చెప్పారు. ఓకే, మీరు అలానే ఉంటారా త్రిష గారి లాగా? ఇక వాళ్ళు చెప్పినప్పుడు ఎందుకు హర్ట్ చేయడం వాళ్ళని? ఓహో, వాళ్ళు చెప్తే మీరు హర్ట్ కూడా చేయడమా? హర్ట్ చేయను నేను. మా అత్తయ్య వాళ్ళు అంటూ ఉంటారు త్రిష ఇట్రా 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 అని. అవునా? చిన్నప్పుడు అంటే వాళ్ళ పిల్లలు చిన్నోళ్ళే కానీ జోక్ చేస్తూ త్రిషని పెళ్లి చేసుకోరా ఏం కాదు మమ్మీ, ఆమె పెద్ద ఆమెని చిన్నోడిని అంటే ఏం కాదులే. స్కూల్ కి వెళ్తుండేనా? 10th దాకా చదివారు కదా స్కూల్ కి వెళ్తుండేనా? బంక్స్ కొడుతుండేనా? వెళ్తాను. హాస్టల్లో ఉండేదాన్ని. ఇంట్లో చదవకుండా తిరగడం అలాంటివి తిరగడం ఏం చేయను. హాస్టల్లో కదా, వార్డెన్ పంపించకపోయేది ఎక్కడికి. హాస్టల్లోనే ఉండేదాన్ని. ఇంటికి వస్తే ఇంటికి అంతే. ఇంటికి వచ్చిన తిరగడానికి పోను, ఇంట్లోనే ఉంటా. ఇప్పుడు కూడా ఊర్లో అదే టాకు. ఒక మామయ్య కూతురు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదట. అయితే అందరు ఇగో నేను ఇంకో ఆమె తయారైంది త్రిష లాగానే అని అంటారట. మా మమ్మీ చెప్తుందట ఎవరికో. అయితే వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు. మరి లవ్ మ్యారేజ్ ఎలా? ఇలా లవ్ అసలు? నేను మ్యారేజ్ కి వెళ్ళాను. అంటే మా హస్బెండ్ వాళ్ళ మామయ్య పెళ్లికి నేను వెళ్ళాను. వాళ్ళ మామయ్య నాకు అన్నీ అవుతారు. వాళ్ళ అమ్మ వచ్చి తీసుకెళ్ళింది, వాళ్ళకి ఆడబిడ్డలు లేరని. అప్పుడు మా ఆయన నన్ను 3 సంవత్సరాల నుంచి ఆయన చూసి దూరం నుంచి ఇష్టపడుతున్నాడట. ఆ పెళ్లిలో కలవడం ఇక ఆయనకి జన్మ ధన్యం అయిపోయింది. ప్రపోజ్ చేశాడు. మీది కాదే జన్మ ధన్యం. ప్రపోజ్ చేశాడు నన్ను. ఫస్ట్ చూసినట్టేనే. అక్కడ ఇక ఎప్పుడు కలవను మళ్ళీ నేను. ఆ పెళ్లిలో తప్ప నేను వాళ్ళ ఫ్యామిలీలో నేను ఎక్కడికి వెళ్ళను. ఎందుకంటే వాళ్ళ ఏమని ప్రపోజ్ చేశాడు? పెళ్లి చేసుకుంటానే అన్నాడు డైరెక్ట్ గా. ఐ లవ్ యూ ఇవన్నీ ఏం చెప్పలే ఆయన. పెళ్లి చేసుకుంటానే అన్నాడు. నేను చేసుకోనని కోపంగా అంటే, నువ్వు చేసుకోకపోయినా నిన్నే చేసుకుంటా అన్నాడు. చావరనే వస్తా లేకపోతే అని అన్నాడు. ఇంటర్వ్యూ చూసి తిడతాడు నిన్న. నిజమే, ఆయన నన్ను రియల్ గానే ఇష్టపడ్డాడు. 3 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాను అతనే అన్నాడు. ఇంటర్వ్యూ చేసి తిట్టడం ఎందుకు? అంటే నువ్వు కూడా నీది కూడా ఉన్నట్టు నువ్వు చెప్పట్లేదేమో అని. కాదు మ్యామ్, రియల్ గా అతనే ప్రపోజ్ చేశాడు ఫస్ట్. అతను ప్రపోజ్ చేశాకనే నేను తర్వాత చాలా ఇష్టపడుతున్నాడని తెలిసాకనే. ఎలా తెలిసింది చాలా ఇష్టపడుతున్నాడని? నాకు కాల్ చేస్తున్నాడు. నేను ఉండే హాస్టల్ వార్డెన్ మేడం నెంబర్ తెలుసుకున్నాడు. అది షాక్ అయ్యా. రెగ్యులర్ ఏమో వార్డెన్? కాదు, మా హాస్టల్లో అమ్మాయిలు ఉండే వాళ్ళ రిలేషన్ లో, వాళ్ళ ద్వారా తెలుసుకున్నాడు. ఎలాగో తెలియదు కానీ వార్డెన్ మేడం కి ఫోన్ చేసి నేను అంజలి వాళ్ళ బ్రదర్ అని ఎలాగో వాళ్ళ ఇలా మాట్లాడాడో తెలియదు కానీ మా మేడం వచ్చి నాకు ఫోన్ ఇవ్వగానే నాకెవరు ఫోన్ చేశారబ్బా హలో అనగానే అతని వాయిస్ నాకు అంత అర్థం కాల. తర్వాత పేరు చెప్పేసరికి నేను మేడం పక్క నుండి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాల. నేను ఏం అడగల ఆయనని. వార్డెన్ మేడం నెంబర్ ఎలా తెలిసిందని అడిగాను. షాక్ అయ్యాను నేను. ఏమన్నారు మరి? నేను ఎలాగో తెలుసుకున్నా, నీకెందుకు మాట్లాడు అన్నాడు. నేను భయమేసి ఫోన్ కట్ చేసేసిన. తర్వాత మస్తు భయపడ్డా. వార్డెన్ మేడం నెంబర్ ఎలా తెలిసింది తనకని. తర్వాత ఎవరిని అడిగినా ఎవరు చెప్పట్లేరు. ఇలా చాలా సర్ప్రైజ్లు ఇచ్చాడు లైఫ్ లో. చాలా సర్ప్రైజ్. హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినా ఫోన్ చేసేటోడు ఎవరో ఏరే వాళ్ళ ఫోన్ కి. అసలు నేను ఇక్కడికి వెళ్తున్నాను, నా పనిలోనే ఉంటాను అనే ఫీలింగ్ కలిగింది నాకు. అంటే కేర్నెస్ చూపించేసరికి లైఫ్ లో చూసుకుంటాడేమో అనుకున్నా. పెళ్ళయ్యాక కేర్నెస్ పోతుంది మాక్సిమం. పోయింది అయితే. అంటే అంత పట్టించుకోరు కదా. తర్వాత పిల్లలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక నా మీదనే ఫోకస్ పెడితే అవన్నీ వదిలేయాలి. అప్పుడు ఓకే, మీ గోల్ ఏంటి ఇప్పుడు? ఏం అవుదాం అనుకుంటున్నారు? మంచిగా సినిమాలు తీద్దామని? మూవీస్ లలో అయినా ఎక్కడైనా ఛాయిస్ వస్తే వెళ్తున్నాను కానీ ఎందులో రావట్లేదు. అదొకటి బాధ. చాలా ఏడుస్తాను. ఎంత చేస్తున్నా రావట్లేదు. అంటే నాలోన ఏదో లోపం ఉందనిపిస్తుంది.
నాకు సీరియస్ గా చేయడం రాదు మ్యామ్, నవ్వించడం వచ్చు. సీరియస్ గా అంటే అంత రాదు. రాని దాన్ని వచ్చని చెప్పలేము. ఓకే అంజలి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.